హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్లోకైనా మటన్లోకైనా ఎంతో టేస్టీగా ఉండే బగారన్నం ఎలా వండుకోవాలో చూద్దాము. బగారన్నం వండుకోవడానికైతే ముందుగా ఈ గ్లాస్తో ఒక 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకోవాలి. బియ్యాన్ని ఒక 2 సార్లు కడుక్కొని ఒక అరగంట పాటు నానబెట్టుకుందాము. బియ్యం ఇలా నానిన తర్వాత ఇప్పుడు బగారన్నం ఎలా వండుకోవాలో చూద్దాము. ఇప్పుడు స్టవ్ పైన ఒక మందపాటి గిన్నె పెట్టుకొని దీనిలో ఒక స్పూన్ వరకు ఆయిల్, అలాగే ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. వేడైన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ వరకు సాజీరా, అలాగే ఒక 4-5 బగారా ఆకులు, బగారా పువ్వు, అలాగే అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, ఒక 2 లవంగాలు, 2 ఇలాచీలు వేసుకొని ఒకసారి వీటిని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు దీనిలో 4-5 వరకు పచ్చిమిర్చి, అలాగే ఒక ఉల్లిగడ్డ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో కొంచెం పుదీనా వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి గాను 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని సరిపడా ఉప్పు వేసుకొని నీళ్ళని మరిగించుకోవాలి. ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు దీనిలో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని, ఉప్పు సరిపోకపోతే కనుక ఈ టైంలో వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వీటిని ఉడికించుకోవాలి. అన్నమంతా బాగా ఉడికిల దగ్గరికి వచ్చిన తర్వాత ఒకసారి అన్నం విరగకుండా జాగ్రత్తగా కలుపుకొని చివరిగా దీంట్లో పైనుండి కొంచెం ధనియాల పొడి వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి స్టవ్ చిన్నగా పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే అన్నం మంచిగా ఉడికిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బగారన్నం రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.